కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ సాధించాలని కోరుకుంటూ ఏడాది కాలంగా ఉద్యమాలు చేస్తున్న యువ ఇంజనీర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి తన ఉద్యమాన్ని మరోమారు ఉధృతం చేయబోతున్నారు. రాయలసీమ నిరుద్యోగ యువతకు ఆశాదీపంలా కలలు కంటున్న ఉక్కు పరిశ్రమ సాధించాలని కోరుకుంటూ తన ఉద్యమాన్ని ఉరకలెత్తిస్తూ మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఆయన ఈసారి ఆమరణ నిరాహార దీక్షనే ఎన్నుకోబోతున్నారు. ఈ ఉద్యమ స్వరూపం గురించి, ఆయన చేయే ఉద్యమం గురించి, ఆయన త్వరలో చేస్తున్న ప్రణాళిక గురించి ఓసారి ప్రవీణ్ కుమార్ రెడ్డితో మాట్లాడి తెలుసుకుందాం. ఆయనతో మనతో ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు. 2016వ సంవత్సరం జనవరి 14వ తేదీన వెల్లాల సంజీవరాయస్వామి ఆశీస్సులు తీసుకుని ఉక్కు ఉద్యమాన్ని మొదలుపెట్టాం. వెల్లాల సంజీవరాయస్వామి ఆశీస్సులు తీసుకొని ఉక్కు ఉద్యమం మొదలుపెట్టి ఇంకా బహుశా 2-3 రోజుల్లో సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం రోజుల్లో మేము స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాము, ప్రజలకు చైతన్యపరిచినాము. ప్రతి ఒక్క ఇంజనీరింగ్ కాలేజు, డిగ్రీ కాలేజు, తర్వాత స్టూడెంట్స్ ఎక్కడెక్కడైతే ఉంటారో అక్కడెక్కడికి వెళ్ళి వాళ్ళ మనసులో ఉక్కు ఫ్యాక్టరీ వస్తే కనుక మన రాయలసీమకి ఎంత మేలు జరుగుతుంది, కడప జిల్లాకి ఎంత మేలు జరుగుతుంది అనేది వాళ్ళకు బాగా మేము సభల ద్వారా, విద్యార్థి గర్జన ద్వారా తెలియజేసినాం. తర్వాత జూలై 14 ఆ రోజు మీరు చూశారు, ప్రొద్దుటూరు చరిత్రలో కనీ విని ఎరుగని రీతిలో 15,000 మంది విద్యార్థులు ముక్త కంఠంతో రోడ్లపైకి వచ్చి మాకు ఉక్కు ఫ్యాక్టరీ కావాలని ఆ రోజు ర్యాలీ సందర్భంగా స్టూడెంట్స్ గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. దాని తర్వాత కడప జిల్లాలో అనేక ప్రాంతాలు తిరిగాం. మైదుకూర్, కడప, బద్వేల్, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, తర్వాత మైదుకూర్, ఇలా అన్ని ప్రాంతాలు జిల్లాలో తిరిగి జిల్లాలో ఉండే వాళ్ళనందరినీ, ప్రజల్ని ప్లస్ విద్యార్థుల్ని చైతన్యం చేసి ఆగస్టు 29వ తారీఖున రాయలసీమ బిడ్డల ఆత్మగౌరవ సభ అనే ఒకటి పెట్టి, ఆ రోజు బహుశా మీరు కూడా వచ్చి ఉన్నారు, చూశారు, 1000 మంది విద్యార్థులు కదం తొక్కి ఆ రోజు ఆ సభ జరిపాం. ఆ సభ జరిపిన తర్వాత ఆ సభలో విద్యార్థులు నన్ను చాలా ప్రెజర్ చేశారు. అన్న, సభ ఒకటి జరుపుతానే మనకు ఉక్కు ఫ్యాక్టరీ రాదు, ఏదైనా నువ్వు గట్టిగా ఒక నిర్ణయం తీసుకోమని నా మీద ఒత్తిడి చేస్తే, నేను కూడా ఇంకా రోజు ప్రజల్ని ఎన్ని రోజులని మనం రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి ఉంది, దీన్ని కూడా ఇంకా ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలియజేయాలనే ఉద్దేశంతో 90 రోజుల వ్యవధిలో ఉక్కు ఫ్యాక్టరీని మీరు అనౌన్స్ చేయండి. మీరు అలా అనౌన్స్ చేస్తే, ఏ రాజకీయ పార్టీ అనౌన్స్ చేస్తే ఆ పార్టీకి మేము ఉక్కు సైనికులము ప్లస్ మేమందరము కలిసి మీ పార్టీకి కడప జిల్లాలో 4 నుంచి 5 సీట్లు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ రోజు కూడా ఒక ప్రకటన చేశాం, 90 రోజుల్లో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వండి, లేకపోతే కనుక నేనే ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటానని చెప్పాను. ఆమరణ నిరాహార దీక్ష ఎట్టి పరిస్థితుల్లో కూర్చుండేదే, అది ఆగదు. రాయలసీమ ప్రాంతంలో ఎంతోమంది నాయకులు పుల్లులు, సింహాలు అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వంలో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి చేయాల్సిన పనిని మీరు చేస్తున్నారు. దీని వెనుక మీరు ఏమైనా రాజకీయ ప్రయోజనాలు ఆశిస్తున్నారా? మీరు ఒకటి ఆలోచన చేయండి, రాయలసీమలో ఉండే ప్రజాప్రతినిధులు పులులు, సింహాలని మీరు అంటున్నారు, కానీ ప్రజలు ఎవరు వాళ్ళు పులులు, సింహాలు అనుకోవట్లేదు. మరి నిజంగా రాయలసీమలో ఉండే నాయకులు పులులు, సింహాలు అయితే రాష్ట్ర విభజన చట్టంలో పెట్టిన ప్రతి అంశాన్ని రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే మరి ఈ సింహాలు, పులులు ఏమైనా బోన్లో ఏమన్నా నిద్రపోతున్నాయా? మరి అనంతపురం జిల్లాకు ఎయిమ్స్ ఇస్తాము ఆ రోజు అని చెప్పారు, మరి దాన్ని తీసుకుపోయి మంగళగిరికి తీసుకెళ్లారు. తర్వాత ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామన్నారు రాష్ట్ర విభజన సాక్షిగా. మరి ఆ విభజన చట్టంలో పెట్టిన ఉక్కు ఫ్యాక్టరీని ఎక్కడికో ఈస్ట్ గోదావరికి తీసుకుపోతారని ఒకరంటున్నారు, ఎక్కడో నెల్లూరు దగ్గరికి పోతుందని ఒకరంటున్నారు. మరి అవన్నీ తీసుకుపోతాయంట అనే ప్రచారం జరిగేటప్పుడు మరి సింహాలు, పుల్లైన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు
కటౌట్లలో ఏదో సింహాలు పుల్లని పెట్టుకునేదానికి పనికొస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు సింహాలు పుల్లు అయితే ఈరోజు రాయలసీమలో మాకు తాగేదానికి నీళ్లు లేవు, తినేదానికి తిండి లేదు, ఉద్యోగాలు లేక వేల మంది విద్యార్థులు వలసపోయే పరిస్థితి రాయలసీమకి ఎందుకు వస్తుంది? మరి ఆ సింహాలే అయితే అయినాక మరి శ్రీశైలం డ్యామ్ నుంచి మన వాటా ప్రకారం నీళ్లు రావాలి, ఇంత వాటా మాకు రావాలి, నికర జలాలు కాదు మిగులు జలాలు కాదు మాకు రావాల్సింది, నికర జలాలు మాకు తేల్చండి అని మరి ఏ ఒక్క రాజకీయ నాయకుడు అడగడం లేదు కదా. ఇంకొకటి మీరు అంటున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం అయితే కనుక ఉద్యమం చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నేను గతంలోనే చెప్పినా ఇప్పుడు చెప్తానా, నేను కూడా ఒక రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తినే. నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటే కనుక ఏదో ఉద్యమం చేసి ప్రజలను మభ్యపెట్టి పిల్లల భవిష్యత్తు ఆడుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా ఆశ, నా ఆశయం, నాలో కొన ఊపిరి ఉన్నంత వరకు ఉక్కు ఫ్యాక్టరీ కోసం నేను పని చేస్తా. తర్వాత రాజకీయాలు అంటారా, రాజకీయాలు నాకు అవసరం లేదు. ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్ చేస్తాము, ప్రవీణ్ను రాష్ట్రం వదిలిపెట్టి వేరే రాష్ట్రంలో బతకమని ఏదైనా ఒక నాయకుడు చెప్తే ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్మెంట్ చేపిమను, శంకుస్థాపన చేసి పనులు చేయమను, నేను వెళ్ళిపోమంటే వెళ్ళిపోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నా. ప్రభుత్వం ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది. దాని ఏమైనా ఫలితాలు ఉన్నాయంటారా? ఈ ఉక్కు పరిశ్రమ స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఒక టాస్క్ ఫోర్స్ కమిటీ నియమించింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? కేంద్ర ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ కమిటీ వేసింది అనేది పేపర్లలో చూస్తున్నాం కానీ ఇంతవరకు కడప జిల్లాలో నేనైతే గత సంవత్సరం నుంచి కడప జిల్లాలోనే ఉన్నా. నేను ఉండేది కూడా ప్రొద్దుటూరులోనే, నాకు ఇల్లు ఉండేది ప్రొద్దుటూరులోనే. నాకు బ్రహ్మిణి స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర ఏదైతే ల్యాండ్ ఉందో టాస్క్ ఫోర్స్ విజిట్ చేయాల్సిన భూమి కూడా నా ఇంటి దగ్గర నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంతవరకు ఏ టాస్క్ ఫోర్స్ కమిటీ అయితే కడప జిల్లాకు రాలేదు. మరీ తమాషా ఏంటంటే ఒక కేంద్ర మంత్రి ఏమో ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేము మేము తెలంగాణకు కానీ ప్లస్ ఆంధ్రాకు కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేము, విభజన చట్టంలో ఉండేది, అది ఖర్చుతో కూడుకుని ఇప్పట్లో ప్రభుత్వం దగ్గర డబ్బు లేదని ఒక కేంద్ర మంత్రి ప్రకటన చేస్తాడు. తర్వాత ఇంకొక కేంద్ర మంత్రి దగ్గరికి ఇక్కడున్న బీజేపీ లీడర్లంతా ఆయన దగ్గరికి వెళ్తారు. ఆయన ఏమంటాడు, నేను ఉక్కు ఫ్యాక్టరీ ఖచ్చితంగా ఇచ్చేది బీజేపీనే, విభజన చట్టంలో ఉండే హామీలన్నీ కూడా నెరవేరుస్తుంది బీజేపీ ప్రభుత్వం అని ఇంకొక ఆయన చెప్తాడు. అంటే ఏంది ప్రజలకు, రాయలసీమ ప్రజలంటే మీకు చెలగాటంగా ఉంది. అది ఎంత తమాషా అంటే ఒక గందరగోళాన్ని క్రియేట్ చేస్తారు. అంటే ఒక ఆయనేమో రాదంటాడు, ఒక ఆయనేమో తెచ్చేది బీజేపీ పార్టీ అంటాడు. అంటే ప్రజలని ఒక కన్ఫ్యూజన్కు గురి చేసి ఏదో ఒక ఇష్యూని సైడ్ ట్రాక్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒరిజినల్గా టాస్క్ ఫోర్స్ మరి వేస్తామంటే ఏంటండి? టాస్క్ ఫోర్స్ చేయడానికి ఎన్ని రోజులు కావాలి? ఇదే కేంద్ర మంత్రి అనుకుంటే వారం రోజుల్లో కడప జిల్లాకు టాస్క్ ఫోర్స్ వస్తుంది. మరి ఎందుకు రావట్లేదు? ఇదంతా ప్రజలు మభ్యపెట్టేదానికే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు అనుకుంటే కడపకు స్టీల్ ఫ్యాక్టరీ 3 నెలల్లో వస్తుంది. ఇంత పెద్ద ప్రాజెక్టు సాధన కోసం మీరు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు కదా, మీకు ఎవరైనా మద్దతు ఇస్తే ఏదైనా రాజకీయ పార్టీలను కలుపుకొని పోయే అవకాశం ఉందా? ఎవరైనా మద్దతు ఇస్తే తీసుకోబోతారా? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒంటరిని అనే పాయింట్ను మీరు మీ మనసులోంచి తొలగించండి. నా వెనకాల స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనే ఒక కుటుంబం ఉంది. నా కుటుంబం చాలా పెద్దది. తర్వాత రాజకీయ పార్టీల మద్దతు మీరు తీసుకుంటారా అంటున్నారు. దానికి నా ఆన్సర్ ఏంటంటే, రాజకీయ పార్టీ నాయకుల మద్దతు, ఏ ఎమ్మెల్యేల మద్దతు, ఎంపీల మద్దతు లేదు, రాష్ట్రంలో ఏదైనా పదవుల్లో ఉండే వాళ్ళ మద్దతులో నేను కోరట్లేదు. రాయలసీమ వాసిగా ఒక ప్రజాప్రతినిధి నా దగ్గరికి వచ్చి నువ్వు చేస్తున్న ఉక్కు ఫ్యాక్టరీకి నేను మద్దతు అంటే మద్దతు స్వీకరిస్తా. ఆయన ఎమ్మెల్యే అనే దాని మీద నేను మద్దతు స్వీకరించాను, లేదు ఆయన ఎంపీ అనో వాళ్ళ మద్దతు స్వీకరించాను. యాజ్ ఎ రాయలసీమ పౌరుడిగా బ్రదర్ నేను కూడా మద్దతు ఇస్తాను. దీనికంటే మద్దతు ఇస్తే ఉద్యమానికి ఎవరి మద్దతు, పుట్టిన పిల్లవాడి దగ్గర నుంచి కాటికి కాలు దచ్చిన ముసలైన వరకు ఎవరు మద్దతు ఇచ్చినా తీసుకుంటాము. రెండోది, రాజకీయ పార్టీలో చేరాలా అనే ఉద్దేశం నాకైతే లేదు. ఎందుకంటే నేను రాజకీయ పార్టీలకు అతీతంగా ఉద్యమం చేస్తున్నా. రెండోది, రాజకీయ పార్టీల్లోకి చేరాలి అనేది ఎప్పుడు వస్తుందంటే, ఎవరైతే ఉక్కు ఫ్యాక్టరీ నేను ఇప్పుడు చెప్పినా అప్పుడు చెప్పినా నా రికార్డ్స్ పరిశీలించుకోండి.
ఎవరైతే ఉక్కు ఫ్యాక్టరీకి మద్దతు ఇస్తారో, ఎవరైతే ఉక్కు ఫ్యాక్టరీని మాకు ప్రకటించి ఉక్కు ఫ్యాక్టరీని నిర్మించి ఉక్కు ఫ్యాక్టరీ ఇచ్చి మా ఆశయం, మా కళ, మా రాయలసీమ ప్రజల ఆశ ఆకాంక్ష నెరవేరుస్తారో ఆ రాజకీయ పార్టీకి నేను మద్దతు ఇస్తానని గతంలో చెప్పినా, ఇప్పుడు చెప్తానా. ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్మెంట్ అంటే ఏదో పేపర్లలో వారం రోజుల్లో ఉక్కు పరిశ్రమ అనౌన్స్ చేస్తాం, లేదా 6 నెలలు స్థాపిస్తాం, మాకు అధికారం కావాల్సింది శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే మాకు ఒక నమ్మకం వస్తుంది. అప్పుడు మేము రాజకీయ పార్టీ ఎవరిస్తే వారికి మద్దతు ఇస్తాం. ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రొద్దుటూరులో భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే రాజకీయ దురుద్దేశంతో స్టీల్ ప్లాంట్ సాధనా సమితి పేరుతో ఉద్యమం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎవరైనా పోటీ చేయాలి అంటే ఇప్పుడు పోటీ చేసిన ఎమ్మెల్యేలు కానీ, అంటే ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ, గతంలో ఇక్కడ నుంచి అయిన ఎమ్మెల్యేలు కానీ ఉద్యమాలను చేసి ఎమ్మెల్యేలు అయ్యారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ, కడప జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, రాయలసీమలో ఎమ్మెల్యేలు కానీ ఉద్యమం ద్వారా ఎమ్మెల్యే అయిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు స్టీల్ ప్లాంట్ సాధనా సమితి మీద ఇంత కక్ష కట్టి ఇలాంటి ఆరోపణలు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజకీయ దురుద్దేశంతో చేసేవాడిని అయితే నాకు అవసరం లేదు. మీకు గతంలో నేను చెప్తున్నాను, నేను ఎక్కడికి పోయినా ప్రజలు ఒకటే చెప్తున్నాను, నేను పుట్టిందే రాజకీయ కుటుంబంలో. 30 అంటే 3 దశాబ్దాలుగా కడప జిల్లా రాజకీయాల్లో మా కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది, ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి కుటుంబంలోనే నేను పుట్టాను. రాజకీయాలు చేయాలా, ఎమ్మెల్యే కావాలనుకుంటే నేను ఈ ఉక్కు ఉద్యమం చేయనవసరం లేదు. ఏదో ఒక పార్టీలో చేరి నాకు టికెట్ ఇవ్వండి అని తెచ్చుకోవచ్చు. ఇంకొకటి బాగా గమనించండి, రాయలసీమ చరిత్రలో ఉద్యమాలు చేసిన వాళ్ళే ఎమ్మెల్యేలు అయ్యారా? ఎందుకు? నా వయసు 33 సంవత్సరాలు. నేను ప్రాంతానికి జరిగిన అన్యాయం మీద అయ్యా ఇలా జరుగుతుంది అని ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో ఆమరదీక్ష చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఉంది ప్రొద్దుటూరులో కానీ, కడప జిల్లాలో కానీ, రాయలసీమలో కానీ. మరి ఏ నాయకుడు చేయడం లేదు అని నేను చేస్తున్నా ప్రజలను కలుపుకొని. ఇలాంటి తరుణంలో ఇప్పుడు చెప్తున్నా, రాయలసీమకు చెందిన ఏ ఎమ్మెల్యే కానీ, ఏ ఎంపీ అయినా సరే నేను ఆమరదీక్ష చేస్తాను ప్రవీణ్, నువ్వు స్టాప్ చేయంటే నేను సంతోషంగా ఆపి ఆయన ముందర సీట్లో కూర్చోబెట్టి నేను వెనకాల కూర్చొని ఉద్యమం చేస్తాం. మాకు కావాల్సింది పదవులు కాదు, రాజకీయాలు మాకు. రాజకీయాలకు, పదవులకు, ఎలక్షన్లకి ఇంకా 2.5 సంవత్సరం టైం ఉంది. దయచేసి మిమ్మల్ని నేను వేడుకునేది ఒక్కటే, తల్లి కష్టాల్లో ఉంది, ఈ తల్లిని కాపాడండి. తల్లిని కాపాడి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించి ఎమ్మెల్యేలు చేసింది ఈ ప్రాంతాన్ని. ఇతను గెలిస్తే ఈ ప్రాంతాన్ని ఇతను డెవలప్ చేస్తాడనే ఉద్దేశంతో మిమ్మల్ని వేశారు. ఆ గౌరవం మీరు కాపాడుకోమని ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకుడికి, ప్రజాప్రతినిధికి నేను సగౌరవంగా విన్నవిస్తాను. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు? ఒకసారి మీరు చూడండి, 1982 సంవత్సరంలో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మూమెంట్ జరిగింది. ఆ రోజుటికి విశాఖపట్నం ప్రొద్దుటూరు లాగా ఒక చిన్న పట్టణం. మరి ఈరోజు వైజాగ్ చూడండి, ఈ 35 ఏళ్ల వ్యవధిలో ఎలా డెవలప్మెంట్ జరిగిందంటే, విశాఖపట్నం సెంటర్గా తీసుకుంటే విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు, విశాఖపట్నం నుంచి గాజువాక వరకు, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం వరకు, అంటే విశాఖపట్నం ఒక సెంటర్గా తీసుకుంటే 100 కిలోమీటర్ల రేడియస్ సర్కిల్లో దాదాపుగా ఉక్కు ఫ్యాక్టరీకి అనుసంధానమైన పరిశ్రమలు 40 నుంచి 50 పరిశ్రమలు వచ్చినాయి. ఆ ప్రాంతం మొత్తం అభివృద్ధి చెందింది. అది కూడా డెవలప్మెంట్ ఎలా జరిగిందంటే, ఉక్కు ఆధారితమైన పరిశ్రమలు వచ్చినాయి. కోస్తా వాళ్ళకి తీరం ఉండడం వల్ల అది ఒక బెనిఫిట్ వాళ్ళకి. అలా ఒకదానికొకటి అన్నీ కలిసి ఉక్కు ఫ్యాక్టరీ రావడం వల్ల వైజాగ్ ఈరోజు ఒక పెద్ద మహానగరం అయింది. మరి మా ప్రాంత ప్రజలు కూడా కలగదంటున్నారు, వైజాగ్ ఒక స్టీల్ సిటీ అయింది.
రాయలసీమలో ఒక స్టీల్ సిటీ ఎందుకు రాకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు. ఒకటి మీరు ఆలోచన చేయండి, ఉక్కు ఫ్యాక్టరీ కదా జమ్మలమడుగు దగ్గర వస్తే తాడిపత్రి నుంచి నంద్యాల వరకు, కదిరి నుంచి కృష్ణపట్నం పోర్టు వరకు, జమ్మలమడుగు నుంచి శ్రీకాళహస్తి వరకు ఈ రేడియస్ అంతా తీసుకోండి. 70 నుంచి 100 కిలోమీటర్ల రేడియస్, అంటే సెంటర్లో జమ్మలమడుగు పెట్టుకుంటూ ఒక 100 కిలోమీటర్ల రేడియస్ ఒక సర్కిల్ గీసుకుంటే ఒక మ్యాప్లో ఈ ప్రాంతం మొత్తం ఒక స్టీల్ సిటీ అవుతుంది. అక్కడ వచ్చిన పరిశ్రమలు ఇక్కడ వస్తాయి. దాదాపుగా 70-80 పరిశ్రమలు వస్తే మీరు ఆలోచన చేయండి. స్టీల్ ఫ్యాక్టరీలు వస్తే 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి దొరుకుతుంది, 1,00,000 కుటుంబాలకు పరోక్ష ఉపాధి. తర్వాత స్టీల్ ఆధారితమైన పరిశ్రమలు, నట్స్ అండ్ బోల్ట్స్ తయారు చేసే ఫ్యాక్టరీ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ తయారు చేసే ఫ్యాక్టరీ కానీ, ఐరన్ ఆధారిత పరిశ్రమలు అన్నీ 60-70 పరిశ్రమలు ఇక్కడ వస్తే ఒక్కొక్క పరిశ్రమలో మినిమంగా వేసుకున్న ఒక 1000 మందికి ఉద్యోగాలు దొరికితే మళ్ళీ 70,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయి. ఇండైరెక్ట్గా కొన్ని లక్షల కుటుంబాలు బాగుపడతాయి. రాజకీయ నాయకులు కానీ ప్రజాప్రతినిధులకు కానీ నేను అడిగేది ఒక్కటే, మన మధ్యన ఉన్న వర్గ విభేదాలు కానీ వర్గ పోరును కానీ పక్కన పెట్టండి, ప్రాంతం కోసం పనిచేయండి. రేపు భవిష్యత్తులో మీరు చనిపోయినా కూడా ఇక్కడ ఉన్న ప్రజలు, అయ్యా గతంలో ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పనిచేసిన ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఆ రోజు మన ప్రాంతానికి ఉక్కు ఫ్యాక్టరీ తెచ్చారు అని బిడ్డలు 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 100 ఏళ్ళు చెప్పుకోవాలి మీ పేరు. అలా చెప్పుకునేలాగా మీరు తయారుగండి. ఉక్కు ఫ్యాక్టరీ తెస్తే ఇదంతా ఒక స్టీల్ సిటీ అవుతుంది. రాయలసీమ మొత్తం, మన రాయలసీమకు పట్టిన దరిద్రం అంతా వదిలిపోతుంది. రైతుల ఆత్మహత్యలు ఆగిపోతాయి, వ్యాపారస్తుల ఐపీలు పెట్టడం ఆగిపోతాయి. తర్వాత కార్మికులు పని లేక వాళ్ళు అలమటించిపోయే పరిస్థితి ఉండదు. పిల్లలు చదువుకొని ఉద్యోగం రాక మనోవేదన గురై ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు పోతాయి. ఈ ప్రాంతం మొత్తం సస్యశ్యామలం అవుతుంది. గండికోట డ్యాంకు 26 టీఎంసీల నీళ్ళు వస్తాయి. ప్రతి రైతు 2 కార్లు పైలు పండించుకుంటాడు. ఇలా ఈ దీని గురించి ఆలోచన చేయమని నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రాజెక్టు సాధన కోసం మీరు ఒంటరి పోరాటం చేస్తున్నారు కదా, మీ ఉద్యమానికి ప్రభుత్వం దిగొస్తుందని మీరు భావిస్తున్నారా? నేనైతే ఒంటరి పోరాటం చేస్తానని నేను అనుకోవడం లేదు. స్టీల్ ప్లాంట్ సాధనా సమితి అనే మా కుటుంబం చాలా పెద్దదైంది. దాదాపు 25,000 మంది విద్యార్థులు స్టీల్ ప్లాంట్ సాధనా సమితికి రాయలసీమ వ్యాప్తంగా 25,000 మంది విద్యార్థులు మా దగ్గర సభ్యత్వం తీసుకొని, మేమున్నాం నీకు ఉక్కు ఫ్యాక్టరీ వెనకాల సాధించడానికి, నువ్వు ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేయనే వాళ్ళు ఉన్నారు. అలాంటి ఈ తరుణంలో నేనైతే ఒంటరిని కాదు, నా కుటుంబం చాలా పెద్దది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయి అని నేను చేస్తానా అనేది అయితే తప్పు. మీరు ఒక్కటి ఆలోచన చేయండి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉద్యమం చేసే రోజు తెలంగాణ వస్తుందని ఉద్యమం చేశారా? మీరు చెప్పండి. తెలంగాణ ఉద్యమం జరిగిన రోజు తెలంగాణ వస్తుందని ఎవరు ఉద్యమం చేయలేదు. స్టూడెంట్స్, రాజకీయ నాయకులు ఎవరు కూడా తెలంగాణ వస్తుందని ఉద్యమం చేయలేదు. స్టూడెంట్స్ ఇది మాకు కావాలి అని చేస్తే గత్యంతరం లేక రాజకీయ నాయకులు ఎక్కడ ఇళ్లలో నుంచి బయటకు వస్తే మనల్ని ప్రజలు స్టూడెంట్స్ కొడతారనే ఉద్దేశంతో అప్పుడు రాజకీయ నాయకులు ఇంటరాక్ట్ అయ్యి తెలంగాణ మూవ్మెంట్ని స్ట్రాంగ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే వారం రోజుల్లో టాస్క్ ఫోర్స్ కమిషన్ వేసి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం చేపడతాయంటున్నారు. అయితే వీటి వెనుక ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఇప్పుడున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయలసీమను అభివృద్ధి చేసే ఉంటారు. ఈ ఉక్కు నిర్మాణం కోసం ఎందుకు వెనుకడుగు వేస్తారని మీరు భావిస్తున్నారు? రాయలసీమను అభివృద్ధి చేశాయి అని పేపర్లలో చెప్పుకుంటున్నారు, కానీ నేను నా క్వశ్చన్ ఒకటే. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార పగ్గాలు చేపట్టి దాదాపుగా 2.5 సంవత్సరం అయింది. నేను ఎక్కడైనా బహిరంగ చర్చకు కానీ ఎవరు పిలిచినా వస్తా.
ఈ 2.5 సంవత్సరంలో 4 జిల్లాలు వెనకబడిన రాయలసీమకు ఏదైనా ఒక్క పరిశ్రమ ఇచ్చారా? చెప్పమనండి. పలానా పరిశ్రమ మేము ఇచ్చాం, పలానా పరిశ్రమ వల్ల ఇంతమంది ఉద్యోగాలు వచ్చాయి, పలానా ప్రాజెక్టు మేము ఇంత డబ్బులు కేటాయించినాము, పలానా ఇది మేము ఇచ్చామని మరి చెప్పుకోగలిగిన రాజకీయ నాయకులు రాయలసీమలో ఉన్నారా? ఇంకొకటి, రాయలసీమను మేమే అభివృద్ధి చేశామని చెప్తున్నారని మీరు అంటున్నారు కదా, ఆ ప్రశ్నకు నా ఆన్సర్ ఒక్కటే. 100 సంవత్సరాల క్రితం, అంటే ఇది నేను సందర్భం కాబట్టి మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా, ఒక్కసారి మీరు మా రాయలసీమ తల్లి ఎంత కష్టాలు పడుతుందో మీరు ఒక్కసారి నేను చెప్పేదాన్ని బట్టి మీకే అర్థమవుతుంది. 100 సంవత్సరాల క్రితం సర్ థామస్ మన్రో అనే వ్యక్తి బ్రిటిష్ పాలనలో ఈ జిల్లాల కలెక్టర్గా పనిచేశాడు. ఆ రోజు ప్రభుత్వాలు కలెక్టర్ గారిని రాయలసీమ స్థితిగతులు ఏందని ఒక రిపోర్ట్ ఇవ్వమంటే, ఆ రోజు ఆయన మొత్తం అన్ని జిల్లాలు తిరిగి, ఆయన పరిధిలో అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చాడు. ఇక్కడ రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఈ ప్రాంతం పూర్తిగా నెగ్లెక్ట్ చేయబడింది, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఇది వెనకబడిన ప్రాంతం అని ఆయన అప్పుడు పాస్బుక్ వ్యవస్థ తెచ్చింది ఆయనే. అంటే పాస్బుక్, రైతుకు పట్టాదారు పాస్బుక్ అనేది పెట్టిన వ్యక్తి సర్ థామస్ మన్రో గారు. ఆ రోజు ఆయన ఇచ్చిన దాంట్లో ఏదైతే ఉందో, తర్వాత మీ అందరికీ తెలుసు, రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీ వేసింది. ఆ శ్రీకృష్ణ కమిటీలో విభజన దానికి వేసిన కమిటీలో శ్రీకృష్ణ కమిటీ కూడా వెరీ క్లియర్గా ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే, రాయలసీమ ప్రాంతం వెనకబడి ఉంది, ఈ ప్రాంతానికి ప్రాజెక్టులు కానీ నీటి ప్రాజెక్టులు కానీ కేటాయించాలి. రాయలసీమకు ఉండే దౌర్భాగ్యం ఏమిటంటే, రాయలసీమలో ఉండే ఏ ప్రాజెక్టు కూడా నికర జలాల మీద ప్రాజెక్టులు లేవు, అన్ని ప్రాజెక్టులు కూడా మిగులు జలాల మీద ఉన్నాయి. కాబట్టి వీరికి మనం ఏదో ఒకటి వెనకబడిన ప్రాంతం, దీనికి న్యాయం చేయాలి విభజన చేస్తే అని ఇచ్చారు. నాది ఒక్కటే క్వశ్చన్, రాజకీయ నాయకులు, ఏ పార్టీ రాజకీయ నాయకులైనా ఒక్కటే క్వశ్చన్ నాది. 100 సంవత్సరాల క్రితం ఒక జిల్లా కలెక్టర్గా పనిచేసిన వ్యక్తి రాయలసీమ వెనుకబడింది అన్నాడు. మీరే వేసిన కమిటీ 100 ఏళ్ల తర్వాత, అంటే 100 సంవత్సరాలు జరిగింది. మరి 100 సంవత్సరాలు జరిగిన తర్వాత మీరు వేసిన కమిటీ ఇంకా రాయలసీమ వెనుకబడి ఉందని ఇచ్చారు. దీనికి ఏ పార్టీ రాజకీయ నాయకులైనా సమాధానం చెప్పగలడా? అభివృద్ధి చేశామని చెప్పే ఏ రాజకీయ పార్టీ నాయకులైనా సమాధానం చెప్పండి. 100 ఏళ్ళు వెనక్కి పోయినాం. దయచేసి రాజకీయ పార్టీ నాయకులకు, ఈ ప్రాంత రాయలసీమ నాయకులకు నేను ఒక్కటే కోరుకుంటున్నా, అయ్యా ఇది మన ప్రాంత సమస్య, మన తల్లి ఈరోజు కష్టాల్లో ఉంది, స్పందించండి. రాజకీయ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ, ఆ పార్టీ ఇన్ఛార్జీలు కానీ మీరు స్పందించండి. ఇప్పుడు చెప్తున్నా, గట్టిగా అనుకుంటే కేంద్ర ప్రభుత్వం వారం రోజుల లోపల టాస్క్ ఫోర్స్ వస్తుంది కడప జిల్లాకు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మనం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలి, నిజము ఇక్కడ ప్రాంతం వెనకబడిపోయింది అని అనుకొని వాళ్ళు మొదలు పెడితే ప్రాసెస్ 3 నెలల్లో ఉక్కు ఫ్యాక్టరీ అనౌన్స్ చేస్తారు. చేయగలిగిన సత్తా కూడా ఆ పార్టీ రాజకీయ ఆ ముఖ్యమంత్రి గారికి కానీ ప్రధానమంత్రి గారు అనుకుంటే 3 నెలల్లో చేసే ఇది వాళ్ళకు ఉంది. కానీ మా ప్రాంతాన్ని ఎందుకో అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ అన్ని రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం. కేవలం సీట్లు, ఓట్లు, రాయలసీమలో సీట్లు తక్కువ ఉండడం మా దౌర్భాగ్యం. రాయలసీమలో అన్ని రకాల ఖనిజాలు ఉన్నా కూడా మేము ఎక్కడో వలసలు పోయి బతకాల్సిన బతుకు మా దరిద్రం. ఎంత తమాషా అంటే, ఎర్రచందనం అమ్మితే 25,000 కోట్లు ఇప్పటికి ఇక్కడ దొంగలు కొట్టకపోయినారని మనము కడప నుంచి కోడూరు పోయే రూట్లో చూస్తే డిఎఫ్ఓ గారు పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు. 25,000 కోట్లు వాళ్ళు కొట్టుకుపోయినారంట. ప్లస్ ప్రభుత్వం అమ్మితే వచ్చిన డబ్బు 10,000 కోట్లు 12,000 కోట్లు వచ్చింది. మరి ఆ ఎర్రచందనం నుంచి వచ్చిన డబ్బు ఏ రాజకీయ నాయకుడు అడగడు, అయ్యా ఒక్క సంవత్సరం వచ్చిన డబ్బు మాకు ఇవ్వండి, మా రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు అయిపోతాయని అడగరు. మా రాయలసీమ దరిద్రం ఏంటో, మా శాపం ఏంటో మాకే అర్థం కాదు. ప్రపంచంలో ఎక్కడా దొరకనటువంటి వెరైటీస్ గనులు మా జిల్లాలోనే ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడా దొరకని ఎర్రచందనం మా జిల్లాలోనే ఉంది.
రాయలసీమలో ఎన్నో ఖనిజాలు ఉన్నాయి, ముగ్గురాళ్ళు ఉన్నాయి, లైమ్ స్టోన్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ మా దరిద్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి రాజకీయ నాయకులు కూడా రాయలసీమలోనే ఉన్నారు. అది ఎట్లా అంటే తల్లి పాలు తాగుతారు, మళ్ళీ తల్లిని ఎలా చంపాలని ఆలోచన చేస్తారు. అలాంటి రాజకీయ నాయకులు ఉండడం వల్ల ఈరోజు మా రాయలసీమ అన్యాక్రాంతం అయిపోయింది. ఉద్యమం పిలుస్తోందిరా, ఉక్కు ఉద్యమం పిలుస్తోందిరా, చెయ్యి చెయ్యి కలిపి మనం ఊరువాడ ఏకమై ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై తరలుదా. ఉద్యమం పిలుస్తోందిరా, ఉక్కు ఉద్యమం పిలుస్తోందిరా, ఉద్యమం పిలుస్తోందిరా, ఉక్కు ఉద్యమం పిలుస్తోందిరా, చెయ్యి చెయ్యి కలిపి మనం ఊరువాడ ఏకమై ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై తరలుదా. చెయ్యి చెయ్యి కలిపి మనం ఊరువాడ ఏకమై ఉక్కు ఫ్యాక్టరీ సాధనకై తరలుదా. ఉద్యమం పిలుస్తోందిరా, ఉక్కు ఉద్యమం పిలుస్తోందిరా, ఉద్యమం పిలుస్తోందిరా, ఉక్కు ఉద్యమం పిలుస్తోందిరా. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ సాధనే తన శ్వాస ధ్యాస అని స్పష్టం చేస్తున్నారు ఉక్కు ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఇందుకోసం తాను ప్రాణత్యాగానికైనా సిద్ధపడేందుకే ఆమరదీక్ష చేస్తున్నానని మరోమారు స్పష్టం చేస్తున్నారు. తాను ఎలాంటి రాజకీయ దురుద్దేశంతో కానీ రాజకీయాల్లో వచ్చేందుకు కానీ యుద్ధం చేయడం లేదని, కేవలం రాయలసీమలో ఉన్న నిరుద్యోగతను దృష్టిలో పెట్టుకుని పరిశ్రమలు స్థాపించి ఇక్కడ రాయలసీమలో అభివృద్ధి దిశలో పయనించేందుకే తాను ఈ ఉద్యమాన్ని చేపడుతున్నానని ప్రవీణ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఇందుకోసం స్టీల్ ప్లాంట్ సాధన కోసం కలిసి వచ్చే రాజకీయ పార్టీలు కానీ సేవకులు కానీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వాళ్ళందరితో కలుపుకొని తాను మరోమారు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టీల్ ప్లాంట్ సాధిస్తానని గర్వంగా చెప్తున్నారు. ఆయన ఉద్యమం సక్సెస్ కావాలని కోరుకుందాం.